హాయ్ గైస్, వెల్కమ్ టు 5 డేస్ ఆఫ్ ఫన్ ఛానల్. ఈ వీడియోలో మనం నాని గారు యాక్ట్ చేసిన హిట్ 'ద థర్డ్ కేస్' మూవీ చూస్తున్నప్పుడు నాకు ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ కలిగింది అనే విషయం గురించి మాట్లాడుకుందాం. మూవీ స్టార్ట్ అయిన ఫస్ట్ 30 మినిట్స్ ఆన్ స్క్రీన్ నడుస్తున్న కథ కానీ, సీన్స్ కానీ ఏవి కూడా మినిమమ్ అంటే మినిమమ్ కూడా ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయలేకపోయాయండి. ఈ ఇనీషియల్ పోర్షన్స్‌లో క్యారెక్టర్ ఇంట్రడక్షన్స్ అండ్ మూవీ ప్రొసీడింగ్స్‌లో వాళ్ళ రోల్ ఎలా ఉండబోతుందా అనే పాయింట్‌ని ఏమాత్రం ఇంట్రెస్టింగ్‌గా డైరెక్టర్ గారు డీల్ చేయలేకపోయారండి. కానీ 30 మినిట్స్ ఆఫ్ ద స్టోరీ అయిపోయిన తర్వాత మూవీ ఫ్లాష్‌బ్యాక్‌లోకి షిఫ్ట్ అవుతుంది. ఆ పోర్షన్స్ నుంచి మూవీ గ్రాఫ్ బై ద ఎండ్ వరకు రైజ్ అవుతూనే వెళ్ళిందండి. ఫ్లాష్‌బ్యాక్ సీన్స్‌లో కేస్‌ని సెటప్ చేసిన విధానం కానీ, ఆ కేసు కోసం శైలేష్ గారు పెట్టుకున్న డీటెయిలింగ్స్ కానీ సూపర్ అంటే సూపర్‌గా రాసుకున్నారు. అండ్ అంతే పర్ఫెక్ట్‌గా ఎగ్జిక్యూట్ కూడా చేశారు. మూవీ మెల్లగా ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ పోర్షన్‌కొచ్చేసరికి ప్రెజెంట్ మోడ్‌లోకి షిఫ్ట్ అవుతుంది. ఆ ప్రీ ఇంటర్వెల్ టు ఇంటర్వెల్ పోర్షన్ కూడా కథని ముందుకు నడిపే విధంగానే తీశారు. ఆ పోర్షన్ వరకు కథ ఓకే. బానే అనిపించింది. ఫస్ట్ హాఫ్ మొత్తానికి ఇనీషియల్ 30 మినిట్స్‌లోని లవ్ సీన్స్ అండ్ సాంగ్స్ వస్తాయండి. అవైతే ముందే సీన్ అక్కడ ఇంట్రెస్టింగ్‌గా లేదురా బాబు! అంటే ఇవి ఇంకో యాడెడ్ ఇరిటేషన్ తెప్పించాయి. ఫస్ట్ హాఫ్‌లో హీరో క్యారెక్టర్‌కి సంబంధించి ఒక ఎమోషనల్ సీన్ పెట్టారు. ఆ సీన్ వచ్చినప్పుడు మాత్రం చాలా అనిపించింది. మూవీ మొత్తంలో బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అన్‌డౌటెడ్‌లీ హీరో 'నాని' గారి క్యారెక్టరైజేషన్ అండ్ ఆ క్యారెక్టర్‌లో హీరో 'నాని' గారి పెర్ఫార్మన్స్ అండి. మెంటల్ మాస్ అంతే. కథలో కాన్‌ఫ్లిక్ట్ పాయింట్‌కి సింక్ అయ్యేలా డైరెక్టర్ గారు రాసుకున్న హీరో క్యారెక్టరైజేషన్ నాకు చాలా అనిపించింది. ఇంక సెకండ్ హాఫ్ మాక్సిమం అంతా కూడా సింగిల్ లొకేషన్‌లోకి షిఫ్ట్ అయిపోతుంది. అలా అయినప్పటికీ కూడా చాలా సీన్స్ మనకి టెన్షన్‌ని బిల్డ్ చేస్తాయి. అలాగే ఇప్పుడు ఏమవుతుంది? కథ ముందుకెలా సాగుతుంది? అన్న క్యూరియాసిటీ అయితే మాత్రం ఖచ్చితంగా మనం ఫీల్ అయ్యేలా చేసింది. ఇంక కథ అలా ముందుకు వెళ్తూ చాలా ఇంటర్‌వ్యూస్‌లో మూవీ టీమ్ అంతా చెప్తూ వచ్చిన లాస్ట్ 30 మినిట్స్ ఆఫ్ ద వయలెంట్ సీన్స్ రానే వస్తాయి. 'నాని' గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పినట్టు మూవీలో వయలెన్స్ ఏదో పెట్టాలి అన్నట్టు కాకుండా కథకి అవసరం కాబట్టి పెట్టారు అని అనిపించిందండి. ఆ లాస్ట్ 30 మినిట్స్ ఆఫ్ ద వయలెన్స్ పోర్షన్ అంతా కూడా. ఆ లాస్ట్ 30 మినిట్స్‌లో వయలెన్స్‌తో పాటు చాలా మంచి హై ఇచ్చే మూమెంట్స్ పెట్టుకున్నారు. వాటితో పాటు వేరే లెవెల్ హై ఇచ్చే కొన్ని పోర్షన్స్ ఉన్నాయండి. అవొచ్చినప్పుడు మాత్రం అన్నా ఏయ్! అనిపించింది. ప్రీ క్లైమాక్స్ టు క్లైమాక్స్ 'శైలేష్ కొలనో' గారు రాసుకున్న విధానం ఎక్సలెంట్‌గా వర్కౌట్ అయింది. ఆ లాస్ట్ 30 మినిట్స్ ఆఫ్ ద మూవీ ఎంత బావున్నప్పటికీ, ఆ 30 మినిట్స్ ఆఫ్ ద మూవీకి ఇచ్చిన లీడ్ ఏదైతే ఉందో, అది ప్రెజెంటేషన్ వైస్ ఎక్కడో మనకి "అన్నా ఏసేయ్, కుమ్మేయ్, చితగ్గొట్టేయ్" అన్న ఫీల్ అయితే తీసుకొని రాలేకపోయాయండి. అంటే అక్కడ పెట్టుకున్న లీడ్ ఏదైతే ఉందో, అది చాలా స్ట్రాంగ్ లీడే. ఆన్ పేపర్ అసలు ఇమాజిన్ కూడా చేసుకోలేనంత మంచి సీన్ అది. కానీ ఆన్ స్క్రీన్‌కొచ్చేసరికి ఎక్కడో ఇంపాక్ట్ తగ్గింది అనిపించింది. క్లైమాక్స్‌కి వెళ్తున్న కొద్దీ మూవీ ఫస్ట్ 30 మినిట్స్‌కి లింక్ చేస్తారు. ఆ లింక్ చేసే టైంలో ఓహో! అందుకా మూవీ స్టార్ట్ చేయడం అలా చేశారు. ఓకే. అని క్లైమాక్స్‌లో కనెక్ట్ అవుతాం. కానీ ఫస్ట్ టైమ్ చూసినప్పుడు ఇనీషియల్ పోర్షన్స్ ఏమాత్రం ఇంట్రెస్ట్‌ని క్రియేట్ చేయవండి. వాటి అవసరం క్లైమాక్స్‌లో లింక్ అయినా కూడా ఫస్ట్ టైమ్ చూసినప్పుడు మాత్రం ఏంటిది? ఎందుకిలా అవుతుంది అని అనిపిస్తది. శైలేష్ గారు తన ఎంబీబీఎస్ నాలెడ్జ్‌ని ఈ పార్ట్‌లో కూడా యూజ్ చేశారండి. అంటే క్రైమ్‌కి గాని, ఇన్వెస్టిగేషన్ పోర్షన్‌కి గాని వాడిన విధానం అండ్ వాటి డీటెయిలింగ్స్ సూపర్ అనిపించాయి. మూవీలో ఇన్వెస్టిగేషన్ సీన్స్ ఏవైతే ఉన్నాయో అవి లాజికల్‌గా అండ్ పర్ఫెక్ట్‌గా ఉన్నప్పటికీ చాలా స్పీడ్‌గా పరిగెడతా ఉంటాయి. సో, వాటి వరకు జాగ్రత్తగా ఫాలో అవ్వకపోతే మాత్రం కొన్ని పోర్షన్స్‌లో కన్‌ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డైరెక్టర్ 'శైలేష్' గారు ఈ 'కేస్ 3'కి సంబంధించి ఎంచుకున్న పాయింట్ గాని, కాన్ఫ్లిక్ట్ గాని ప్రెజెంట్ జనరేషన్‌లో మన చుట్టూ జరుగుతున్న ఒక సీరియస్ పాయింటే తీసుకొని, మంచి మాస్ అండ్ హై ఇచ్చే ఎలిమెంట్స్‌ని యాడ్ చేసి, పర్ఫెక్ట్ బొమ్మను దింపారండి మన ముందుకి. టెక్నికల్‌గా మూవీ చాలా బావుంటుందండి. ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ సూపర్ అండ్ సినిమాటోగ్రఫీ కూడా చాలా సీన్స్‌లో ఎక్సలెంట్‌గా అనిపించినప్పటికీ, కొన్ని సీన్స్‌లో మాత్రం లైట్‌గా డౌన్ అయిందండి. ఇంకా మ్యూజిక్ విషయానికొస్తేనండి, నా వరకైతే మాత్రం వర్కౌట్ అవ్వలేదనే చెప్పాలండి. ఒక సాంగ్ అండ్ క్లైమాక్స్‌లో వచ్చే పోరాటమే స్కోర్ తప్ప ఇంకేం వర్కౌట్ అవ్వలేదు. యాక్టర్స్ యాక్టింగ్ గురించైతే మాత్రం మనం అసలు మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. అందరూ సూపర్ టాలెంటెడ్ అండ్ ఆన్ స్క్రీన్ కూడా అంతే పర్ఫెక్ట్‌గా డెలివర్ చేశారు. డైరెక్టర్ 'శైలేష్' గారు చాలా మంచి పాయింట్‌ని తన స్టైల్ ఆఫ్ ప్రెజెంటేషన్‌తో సూపర్‌గా ప్రెజెంట్ చేశారు. అంటే అక్కడక్కడ ముందు చెప్పినట్టు లైట్‌గా డౌన్ అయినప్పటికీ బై ద ఎండ్ 'శైలేష్' గారు తన విజన్‌తో పాయింట్‌ని కనెక్ట్ చేసిన విధానం నన్ను చాలా ఇంప్రెస్ చేసింది. ఇదండి హిట్ థర్డ్ కేస్ చూస్తున్నప్పుడు నాకు కలిగిన ఎక్స్‌పీరియన్స్. ఇంకో మూవీ ఎక్స్‌పీరియన్స్‌తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ స్టే సేఫ్ అండ్ బీ హ్యాపీ. బై బై.